అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. 7 లక్షల మంది కన్నుమూత. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఏటా 1,00,000 మంది దుర్మరణం పాలవుతున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు సహా అనేక కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో గత 5 ఏళ్లకు సంబంధించి రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి సంఖ్యకు సంబంధించిన జాబితాను తాజాగా కేంద్రం విడుదల చేసింది. 2018 నుంచి 2022 వరకు దేశంలో వివిధ రాష్ట్రాలలో నమోదైన రోడ్డు ప్రమాదాల మృతులకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం 7.77 లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఒక్క 2022 ఏడాదిలోనే దేశంలో 1,68,491 మంది మరణించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది అంటే 2021లో 1,53,972 మంది చనిపోయారు. ఇక లిస్టులోని టాప్ 10 రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. గత 5 ఏళ్లలో దేశంలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వారు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు వెల్లడించింది.